అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గృహ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ నిర్మాణ ఈఎంఐలు ప్రస్తుతానికి స్థిరంగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వస్తాయని అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ డెవలపర్లు. ఇది మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొంటున్నారు నిపుణులు. Withdrawal of it decided by a majority of 4:2 members to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25% and the marginal standing facility rate and the bank rate at 6.75%. The MPC also decided by a majority of 4 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns to the target while supporting growth. So as you can see, there is good amount of convergence between market expectations and the RBI's policies. In other words, both market expectations and RBI policies, so far as monetary policy is concerned, are well aligned. I shall now briefly set out the rationale for these decisions. Headline inflation, after remaining steady at 4.8% during April and May this year, increased to 5.1% in June, primarily driven by the food component, which remains stubborn. పరపతి విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్న ట్యాక్స్ పేర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఇక మీదట ఒకే లావాదేవీలో 5 లక్షల మేర చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆ పరిమితి కేవలం 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.